హోరేబు పర్వతం మీదకి వచ్చాడు మోషే. అక్కడ ఒక మాట రాయబడుతుంది, దేవుని పర్వతమైన హోరేబు. మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు మన మనసు నిలపాలి. దేవా, నీ చిత్తం ఏంటి నా జీవితంలో? అసలు నా జీవితము గమ్యం ఏంటి? నన్ను ఏం చేయమంటావు? నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పి మనం ఎప్పుడైతే మన ఆలోచన, మన తలంపు, మన హృదయము దేవుని వైపు మలసపడుతుందో దేవుడు అప్పుడు నీతో మాట్లాడతాడండి. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలి అంటే, నీ జీవితంకు ఒక సార్థకము కావాలి అంటే, నీకు ఒక గమ్యము, గురి ఏర్పడాలి అంటే నువ్వు దేవుని వైపు చూడాలి, నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి. ఇక్కడ మోషే దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినప్పుడు దేవుడు అతనికి కనపడ్డాడు. హల్లెలూయా. ఒక దేవుని దూత కల్పించింది. అతడు చూచినప్పుడు ఆ పదులో నుండి ఒక స్వరం వినపడుతుంది. యెహోవా అతడితో మాట్లాడుతున్నారు. ఆ పదు నడుము నుండి మోషే మోషే అని పిలిచాను, అతనిని పిలిచాను. అందుకు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలి? అంగీకరించేవారుగా ఉండాలి, వినేవారుగా ఉండాలి. చిత్తము ప్రభువా అంటున్నాడు మోషే. ఏమంటున్నాడండి? అందుకు చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చిత్తము అంటే నేను వింటానయ్యా, నేను చేస్తానయ్యా, నేను నీకు చెప్పినట్టుగా నడుచుకుంటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ చిత్తం ఏదైనా సరే అది నేను పాటించడానికి, నీ చిత్తములో ఉండటానికి నేను ఇష్టపడతానయ్యా